గురువుగారు, ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయానికొస్తే నిజంగా అంటే అమ్మాయిని చదివించడానికి, అబ్బాయిలని చదివించడానికి ఒకే ఖర్చవుతుంది. కానీ ఆహ్, అందులో కట్నాల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇటు పక్కేమో అమ్మాయి ఏదో ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి ఏదో సంపాదిస్తాడు. చక్కగా గంగిరెద్దు అలంకరించినట్టు అలంకరించి, మా వోడికి ఇదున్నాయి, అదున్నాయి, ఇంతే కావాలి కట్నం. ఈసారి తక్కువ సరిపోవట్లేదు. ఓ 50,00,000 1,00,00,000 దగ్గర కట్నం కావాలి. ఇంతకీ ఈళ్ళ కొడుకుని పెంచడానికి కనీసం 10,00,000 కూడా అయిందో లేదో తెలీదు. 10 ఏం కర్మలే! ఏమో తెలీదు. ఏ ఆయన ఏదో ఆహ్, అమ్మాయిలని చూపిస్తారు చూసారా? అలాగా ఇదిగో చూడండి ఎంత రేటు పలుకుతాడు. మా అబ్బాయికి ఇంత రేటుంది. అంత ఇత్తున్నారు. ఏం మనుషులు గురువుగారు విచిత్రం. మేము ఇంత ఇస్తామండి, అంత ఇవ్వలేమండి. మా అమ్మాయిని చదివించడానికే అయిపోయింది డబ్బంతా అని ఈళ్ళేమో పేలవంగా మొహం పెట్టడం. పోనీ దీంతో సరిపోతుందా? భోజనాలు, ఆడికేమో ఆళ్ళని ఈళ్ళని పిలవడాలు. పోనీ పిలవడంతో సరిపోతుందా? ఆళ్ళ చేత ఈళ్ళ చేత మాటలనిపించుకోవడాలు. ఈళ్ళని అలా చూసారు, వాళ్ళని అలా చూసారు. జంతువులు ఎంత సుఖంగా బతుకుతున్నాయి గురువుగారు. మనుషులకి బాధపడటం అంటే ఎంత ఇష్టమో. అయితే ఆళ్ళ జుట్టు పీకేసుకుంటారు. లేదంటే పక్కోళ్ళ జుట్టు పీకేస్తుంటారు. నాకేనా బాధ్యత నీకు లేదా అంటారు. దేనికి అసలు ఈళ్ళకి బాధ్యత? ఈ దుబ్బులు తినటానికా? చేసావులే ఎంతోడి పెళ్ళి. నీలాగా ఇంకెవరో చేయలేరా? నువ్వే గొప్పగా చేసినట్టు అనిపించుకునే మాటలయి. నాకు నిజంగా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి, చదువుల దగ్గర నుంచి, పెళ్ళయిన దగ్గర ప్రతీదీ మీ దగ్గరకొచ్చి దండం పెడతనే ఉంటారు. ఆళ్ళు చేసి ఎదవ పనులకి మాత్రం ఏమీ మీకు సంజాయిషీ ఎవరు చెప్పరు. మళ్ళీ అందులో ఏమైనా నష్టం వస్తే అన్నీ ముహూర్తం పెట్టే చేసాం. అయినా సరే ఇలా జరిగిందేంటో, మన గుణం సరిగ్గా ఉంటే దేవుడినెందుకంటాం? ప్రతివోడు దేవుడినంటమే. అసహ్యంగా ఉంది. చాలా అసహ్యంగా ఉంది. ఒక అందమైన బంధం అది. భగవంతుడు నిర్ణయించే బంధాన్ని ఎంత అష్టాదశ దరిద్రాలన్నీ ఆ బంధానికేసి రుద్ది, మొఖాలు ఇచ్చినోళ్ళు ఏడుత్తుంటారు, తీసుకున్నోళ్ళు నవ్వుతుంటారు అనుకోవడానికి లేదు. ఇంత కట్నం వచ్చిందా? బానే సంపాదించారే అని ఆళ్ళోళ్ళు ఏడుతున్నారు, ఈళ్ళు ఏడుత్తుంటారు మగ పిల్లోళ్ళు గూడాను. మొత్తం ఇద్దరు కలిపి ఏడుస్తూనే ఉంటారు. ఊరికే నవ్వుతుంటారు ఫోటోలు చూస్తే. గురువుగారు, నాకు మాట్లాడటానికి మాటలేమీ లేవు. కేవలం చెప్పి వదిలేసానంతే. ఈళ్ళు ఈ జన్మకు మారరు. ఓం శ్రీ గురు రమణ.